అందరికీ నమస్కారం. క్రియేటివ్ సుప్నా ఛానల్కి స్వాగతం. ఈరోజు సంక్రాంతి నోముల్లో శావ నోము లేదా శివయ్య పల్లకి నోము ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. దీనికోసం మనకి ఇలాంటి శావలు కావాలండి. ఇది మనకి బయట నోముల షాప్లో దొరుకుతాయి, లేదా నేను పైన డిస్ప్లేలో నెంబర్ ఇస్తున్నాను కదా, వాళ్ళనైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఎలా నమ్ముకోవాలి అంటే, ఇలాంటి శావలు తీసుకొని పైన ఒక కర్చీఫ్ పెట్టుకొని దాని మీద మనం బియ్యం పోసుకోవాలి. ఆ బియ్యం మీద మధ్యలో శివలింగం పెట్టాలి, ఒక బస్పపుండ పెట్టాలి, ఒక రుద్రాక్ష, ఒక మాణిక్యంలో రుద్రవత్తి, ఇంకా ఒక నైవేద్యం కింద ఇలా 13 సెట్ చేసేసుకొని గౌరమ్మ పెట్టుకొని నోముకోవాలి. ఇది శివయ్య పల్లకి నోము లేదా శావ నోము. ఈసారి సోమవారం వస్తుంది కాబట్టి నోముకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ నోము వచ్చేసి 7 కొండల నోము. ఇలా 7 కొండలు స్టెప్స్ వైజ్గా మనకి షాప్లో దొరుకుతాయండి. లేదా నేను పైన నెంబర్ ఇస్తున్నాను, ధనలక్ష్మి గారి నెంబర్ అది. తను మంచిర్యాలలో ఉంటారు. తను ఇవన్నీ వాళ్ళ దగ్గర ఫుల్ స్టాక్ రెడీగా ఉంది. మీకు కావాలి అంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇలా 7 కొండలు 7 ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క కొండ మీద ఒక్కొక్క దీపం అలా అరేంజ్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా అలా. మధ్యలో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టేసుకొని నోముకోవాలి. ఇది 7 కొండల నోము. నెక్స్ట్ వచ్చేసి శ్రీకృష్ణ తులాభారం నోము. ఇలా తులాభారాలు రెడీగా పూసలతోటి దొరుకుతాయండి. నేను ఇది కూడా మీకు కావాలి అంటే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను కదా, ధనలక్ష్మి గారి నెంబర్ అది. మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళు మీకు ఈ ఏ నోములు కావాలన్నా మీకు షిప్ చేస్తుంటారు. సో ఇది తులాభారం పూసలతో తయారు చేసింది. సో ఒకవైపు మనం తులసి దళం పెట్టుకోవాలి, ఇంకోవైపు కృష్ణుని విగ్రహం కానీ కృష్ణుని అచ్చు కానీ పెట్టుకోవాలి. అలా పెట్టుకొని 13 సెట్ చేసేసుకొని నోముకోవాలి. ఇది శ్రీకృష్ణ తులాభారం నోము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇంకా చాలా సంక్రాంతి నోముల వీడియోలు ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. మరో వీడియోతో కలుద్దాం. బాయ్.